ఆర్యవైశ్య సామాజిక వర్గంపై నమ్మకంతో పార్టీ అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ పదవులు కేటాయించిన కావలి శాసనసభ్యులు దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డికి ఆర్యవైశ్య తెలుగుదేశం పార్టీ నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక బృందావనం కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడారు. ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల నుండి నేటి వరకు పార్టీ విజయానికి కృషి చేసిన ఆర్యవైశ్య నాయకులను గుర్తించి వారికి తగిన గౌరవం మరియు పదవులను కట్టబెట్టడం గొప్పతనం అన్నారు. మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కావలి నియోజకవర్గ అభివృద్ధికి మేమంతా అహర్నిశలు శ్రమిస్తాం అని తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఎమ్మెల్యేకి మేమంతా ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం అన్నారు. ఈ కార్యక్రమంలో కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తటవర్తి వాసు, కొండ బెట్రగుంట ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరామ్ మాలాద్రి, ఏఎంసీ డైరెక్టర్ ఈడిముక్కల పవన్, అమర వేదగిరి గుప్తా, తిరివిధి ప్రసాద్, వేముల సునీల్, ఆర్యవైశ్య నేతలు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా వేదిక మీద ఆసినటువంటి పెద్దలకు నమస్కారములు. ముందుగా మా గురువరులైనటువంటి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి నేను ఈ రోజు ఈ విధంగా పత్రికా సమావేశంలో మాట్లాడడానికి కారణం నా గురువర్యులకి ధన్యవాదాలు తెలుపుతూ, నాకు ఏఎంసీ డైరెక్టర్ గా ఇచ్చి నన్ను ఈ విధంగా ఆయన సమాజంలో ఒక గుర్తింపు ఏర్పాటు చేసి నేను పార్టీ కోసం కష్టపడిన దానికి ఆయన పదవులు ఇవ్వడం జరిగింది. ఆయన ప్రతి ఒక్కరికి ఆర్యవైశ్యులకి ఆయన సముచిత స్థానం కల్పిస్తున్నాడు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. సాయం సమయంలో ఈ పత్రికా విలేకరుల సమావేశం ఎందుకు ఏర్పాటు చేశాం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. కావలి పట్టణంలో శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో గెలుపొందిన దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు గెలుపొందిన తర్వాత సమన్యాయంగా అన్ని కులాల వారిని అక్కురు తెచ్చుకొని అందరికీ పట్టణ కమిటీలో కానీ, జిల్లా కమిటీలో కానీ, రాష్ట్ర కమిటీలో కానీ పదవులు వచ్చే దాంట్లో పూర్తి బాధ్యత తీసుకున్నారు. ముఖ్యంగా ఆర్యవైశ్యులకు మటుకు పెద్దపీట వేశారు. దానికి కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు స్టేట్ బాడీ దగ్గర నుంచి కానీ ఈ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా సోదరి పోతుగంటి అలెక్క గారికి కానీ, అలాగే ముచ్చటగా మూడోసారి శ్రీరామ్ మాల్యాద్రి గారికి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా అవకాశం కల్పించడంలో కానీ, మన జిల్లా అధికార ప్రతినిధిగా సేవా తత్పరుడు తటవర్తి రమేష్ గారిని నియమించడం కానీ, అలాగే స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ లో తటవర్తి వాసు గారికి స్థానం కల్పించడం కానీ, ఇంకా మన ఏరియా హాస్పిటల్ కమిటీలో మిత్రుడు సేవా తత్పరుడు మన చవల రామకృష్ణని నియమించడం కానీ, అలాగే పట్టణ కమిటీలో మన కటకం రాముని నియమించడం కానీ, వాణిజ్య విభాగంగా సోమిచెట్టు ఉమామహేశ్వరరావు గారిని, అలాగే వార్డు ఇన్ఛార్జీలుగా మార్కెటింగ్ డైరెక్టర్గా మన ఇడిముక్కల పవన్ కుమార్ గారిని, ఇంకా చాలా మంది ఉన్నారు వేదిక మీద పదవులు ఇచ్చిన వాళ్ళు. ఐటీడీపీ కంచెల కళ్యాణ్ చక్రవర్తి గారు కానీ, ఆయన ఏంటంటే అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ అభిమానిస్తాడు. కానీ ముఖ్యంగా కొంచెం ఎక్కువ ప్రియారిటీ మా వైశాస్కి కల్పిస్తా ఉన్నారు. దానిలో మా తిరిగి ప్రసాద్ కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, మేము కూడా క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నాం. అన్న నియమించిన పదవులు ఏమి, ఇంకా చాలా మందికి పదవులు ఉన్నాయి. అన్నీ చెప్పాలని ఇది కాదు. ఏదైనా కానీ తన పరిధిలో ఏ విషయం వచ్చినా కూడా పూర్తి స్థాయిలో ఆ వచ్చిన సమస్యని పరిష్కరిస్తా అందరి మన్ననలు పొందుతున్నారు. గతానికి ఇప్పటికి ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నాను అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అందరూ అన్ని గవర్నమెంట్లు వస్తాయి, ఎవరు రకరకాల పదవులు ఇస్తారో అది పాయింట్, అది కాదు. కానీ ప్రాధాన్యత ఎక్కువగా వైశాస్కి దీంట్లో పట్టణ కమిటీలో కానీ దీంట్లో కానీ కల్పించినందుకు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కావలి పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశానికి విచ్చేసి వేదిక మీద ఉన్నటువంటి ముఖ్యులకు, తోటి మిత్రులకు, వేదిక ముందున్నటువంటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆర్యవైశ్యులకు
ఇస్తున్నటువంటి ప్రముఖ ప్రాధాన్యత నాకు తెలిసి కలికి యానాది రెడ్డి గారు పాతలపల్లి ఎంగళరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎదుటి పార్టీల వైపు అన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఇంతమందికి మార్కెట్ కమిటీలో కానీ హాస్పిటల్లో కానీ రాష్ట్ర కమిటీలో కానీ డైరెక్టర్గా ఇవ్వటం, అదేవిధంగా మా సోదరి పోతుగంటి అలేఖ్య గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గా రావటం, మరి జిల్లా అధికార ప్రతినిధిగా సోదరుడు తలవతి రమేష్ గారికి కానీ, అదేవిధంగా మన పెద్దలు శ్రీరామ్ మాల్యాద్రి గారికి ఈ రోజున కొండబెట్టుకుంట దేవస్థానం అత్యంత పవిత్రమైనటువంటి కోరిన కోరికలు తీర్చేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి చైర్మన్ గా ఇవ్వటం అనేది ఒక ఆ గుడి పవిత్రతను కాపాడుతాడని, ఆధ్యాత్మికంగా దైవ సంకల్పంతో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, దీప నైవేద్యాలు ఏ విధంగా పెట్టాలి, ఆయనకు ఒక అనుభవం ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, వెంకటేశ్వర స్వామి అనేది వైఎస్ఆర్సీపీనా, తెలుగుదేశమా, బీజేపీనా, కాంగ్రెస్ పార్టీ కాదైనా ఆ గుడి పవిత్రతను ఎవరైతే కాపాడతారో, ప్రీతమ శాసనసభ్యులు ఏదైతే ఒక లక్ష్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ బిలకోట క్షేత్ర శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానము ఉండాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు ఎండోమెంట్ మినిస్టర్ అయినటువంటి ఆనం రామనాయుడు గారి సహాయ సహకారాలతో, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళ సతీమణి ప్రశాంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలతోటి ఆయన వాస్తురీత్యా తూర్పు వైపున మెట్లుండాలి, స్వామివారి యొక్క ముఖబింబం చూస్తూ నడవాలని చెప్పి ఆలోచనతోటి చిన్న చిన్న కార్యక్రమాలు చేయాలి అని అనుకున్నప్పుడు ఆయన కావల్లో చేస్తున్నటువంటి అకుంఠ దీక్షతో అవినీతి రహిత పరిపాలనగా, నిబద్ధతగా, నిజాయితీగా ప్రీతమ శాసనసభ్యులు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రసన్నమై వాళ్ళు కూడా దాతలు ముందుకొచ్చి ఈరోజు బొచ్చు వెంకటకృష్ణారావు అన్నారు. అమెరికాలో ఉంటే సుమారు కొద్దిగా 80 లక్షల రూపాయలు ఇచ్చిన అతను ఈరోజు సుమారు 5.5 కోట్ల రూపాయలు కళ్యాణ మండపం కావచ్చు, లేకపోతే పర్వత వైపున గాలి గోపురం కావచ్చు, అక్కడ కట్టినటువంటి అన్నదాన సత్రం కావచ్చు, ఇంకా ఈ రోజున బోవోలు హాస్పిటల్కి 5 కోట్ల రూపాయలు నిన్న మళ్ళీ ఆయన ఇస్తానని చెప్పడం, కావల్లో కార్పొరేషన్ రూమ్ లో టౌన్ హాల్ దాదాపు 1 కోటి చిల్లర ఆయన ఇస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా మన శ్రీరామ్ మాల్యాద్రి గారు అయితే ఎక్కువ సమయాన్ని కేటాయించి ముందు నుంచి కూడా ఆయనకు ఆ పాలన, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానాలు ఆ పవిత్రకు తెలుసు కాబట్టి అనుకున్న లక్ష్యంకి ముందుకెళ్తాడు. మనం ఆ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యం, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రత ఆశీస్సులు కావలి నియోజకవర్గం ప్రజలే కాదు, అక్కడికి వచ్చి కొలుచుకునే దేవదేవుని కొలిచేటటువంటి ప్రజలందరికీ కూడా ఆయన ఆశీస్సులు కావాలని చెప్పి మంచి ఆలోచనతోటి ఈరోజు శ్రీరామ్ మాల్యాద్రి గారికి ఇవ్వడం జరిగింది. ముందుగా కూటమి ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీటింగ్ ముఖ్య కారణం ఆర్యవైశ్య సోదరులు తెలుగుదేశం పార్టీలో పార్టీ పదవులు కానివ్వండి, నామినేటెడ్ పదవులు కానివ్వండి, దగ్గర 20 నుంచి 25 పదవులు కావలి నియోజకవర్గంలో రావడం జరిగింది. ఒకే వేదిక మీదకి 25 మందిని తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు, కావలి ముద్దుబిడ్డ, మన ప్రియతమ నాయకులు కావ్య కృష్ణారెడ్డి గారి యొక్క గొప్పతనం గురించి చెప్పడానికి మాత్రం ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈరోజు కావలి నియోజకవర్గంలో
ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వంలో కానివ్వండి, అంతకుముందు ప్రభుత్వాల్లో కానివ్వండి, కావలి ఆర్యవేశ్యలు ఈ రోజు కూడా మాకు రాజకీయాల్లోకి రావాలి అన్న సందర్భం అయితే చూడలేదు ఎప్పుడు నేను. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు, ఆర్యవేశ్యలో మీటింగ్ పెట్టినప్పుడు ఎలక్షన్ ముందు తండోపతండాలుగా జనాలు బయటకు వచ్చారు. కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకంతో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో కానివ్వండి విపరీతంగా వచ్చారు జనం. ఆ రోజే ఆర్యవేశ్యలు 99% ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. ఆడ మగ అందరూ కూడా వచ్చి కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం మాకు కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాకు కావాలి, నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా చూడాలి, ఈ రాష్ట్రం బాగుపడాలనే ఒక ఆలోచనతోటి ఆర్యవేశ్యలు ఒక కావలి నియోజకవర్గంలోనే 99% బయటకు వచ్చారు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా దగ్గర 85% ఆర్యవేశ్యలు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఆ కోణంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ముఖ్యమంత్రిగా ఇక్కడ జిల్లాలో ఉన్న మన నాయకులు కానివ్వండి, అదేవిధంగా ప్రముఖంగా మన కావలిలో అటు జిల్లాలో కానివ్వండి, ఇటు స్టేట్లో కానీ ఇవ్వని పర్సంటేజ్, ఎక్కువ పర్సంటేజ్ ఆర్యవేశ్యలకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. 24/7 ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆర్యవేశ్యలకి నేను వెంటనే ఉన్నాను అని భరోసా కల్పిస్తూ ఉన్నారు మన ఎమ్మెల్యే గారు. ఈరోజు ఎమ్మెల్యే గారు యొక్క భరోసాతోటే మేము ఎంత దూరమైనా ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు కావలి ఆర్యవేశ్య సంఘం అసలు అంతకుముందు ఉందో లేదో నాకైతే తెలియదు. మేము ఎమ్మెల్యే గారు పిలిచి కావలి ఆర్యవేశ్య సంఘం అధ్యక్షుడిగా నువ్వు ఉండాలి, నువ్వు ఈ ఆర్యవేశ్యలందరూ కూడా సేవ చేయాలి నా ఆధ్వర్యంలో అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఆర్యవేశ్య సంఘం అధ్యక్ష పదవి నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న రోజు నుంచి ఈ రోజు నిరంతరం ఎవ్రీ మంత్ కానివ్వండి అట్లా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటానే వస్తా ఉన్నాం. నిరంతరం లో పదవులు ఇచ్చినా కూడా ఎవరు ఏ పదవికి సూటబుల్ క్యాండిడేట్, ఆ పదవికి ఎవరైతే న్యాయం చేయగలరు అనే ఒక క్రమ పద్ధతిలో ఆయన యొక్క ఆలోచన విధానంతో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరో పొట్టిగా ఉన్నారు, ఎవరో పొడుగ్గా ఉన్నారు, ఎవరో కలర్ ఉన్నారు అనే ఆలోచనతో ఇవ్వలేదు. ఇది ఆయన యొక్క ఆలోచన విధానంతో, ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ తోటి ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో ఇక రాబోయే కాలంలో కూడా మున్సిపాలిటీలో కానివ్వండి, రాష్ట్ర పదవుల్లో కానివ్వండి ప్రముఖ స్థానం ఆర్యవేశ్యలకు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు కావల్లో ఆర్యవేశ్యలందరికీ కూడా భరోసా కల్పిస్తున్నటువంటి ఆ ప్రీతమ నాయకులు కావలి ముద్దుబిడ్డ కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు కావలి ఆర్యవేశ్య సంఘం తరఫున జిల్లా పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెప్తున్నాను. కమ్యూనిటీ మీద టచ్ చేయాలంటే భయపడే రోజులు వచ్చినాయి. నిజాయితీగా పద్ధతిగా ఉంటేనే మనం వెళ్ళాలి, పోయి వాళ్ళని ఏమంటే వాళ్ళ ఇబ్బంది పెట్టడానికి లేదు అనే పరిస్థితి కూడా ఎమ్మెల్యే గారు తీసుకురావడం జరిగింది. ఏ విధంగా చూసినా కూడా మా కమ్యూనిటీకి అద్భుతంగా సేవలు చేస్తా ఉన్నారు, అద్భుతంగా భరోసా కల్పిస్తున్నారు. కావలి నియోజకవర్గ చరిత్రలో ఆర్యవేశ్యలకి ఇంతకు ముందు జరగని విధంగా ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులు గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఇప్పుడు జరిగింది చాలా తక్కువ, జరగబోయేది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా ఎక్కువ. కావలి ఆర్యవేశ్యలు 24/7 ప్రశాంతంగా ఉండే అవకాశం కల్పిస్తున్న కావ్య కృష్ణారెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నమస్కారం. జై వాసు, జై జయవాసు. ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.